బిగ్ బ్రేకింగ్ న్యూస్, రెడ్ అలర్ట్ ఫర్ ఏపీ. ఇప్పటికే తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. 3 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది వాతావరణ శాఖ. ఒడిశాలో భారీ వర్షాలకు ఇప్పటికే ప్రాంతం అంతా కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఆ ప్రభావం శ్రీకాకుళం మీద కూడా కనిపిస్తుంది. ఆర్టీసీ కాంప్లెక్స్, మహేంద్రనగర్ వీధుల్లో భారీగా వరద నీరు చేరుకుంది. గోటా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళంలోని 10 మండలాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు హాలిడే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఎవరు బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప అంటున్నారు. ఇప్పటికే వాగులు వంకలు పొంగిపోర్లుతున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితులు చూస్తుంటే మరింత భయంకరంగా పరిస్థితులు ఉండబోతున్నాయంటున్నారు. మరోవైపు వంశధార, నాగావళి నదులకి వరద హెచ్చరికలు జారీ చేశారు. ఫ్లాష్ ఫ్లడ్స్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఒక్కసారిగా వరద ముంచెత్తే అవకాశం ఉంది ఆ చుట్టుపక్కల ప్రాంతాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే ఏపీ గవర్నమెంట్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం కూడా, చంద్రబాబు కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వైజాగ్లో కూడా ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. నిన్న వైజాగ్లో మనం చూసాం, ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒక గంట పాటు పూర్తిగా గతంలో పరిస్థితులను ఒకసారి గుర్తు చేసింది. హుద్హుద్ లాంటి పరిణామాలు ఒకసారి మన కళ్ళ ముందు కనిపించాయి. ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు, వర్షం, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఎక్కడ చూసినా సరే ఏం జరుగుతుందో అర్థం కాక చెట్లు నేల కొరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. అలలు తీరం వైపుకి చాలా వేగంగా వచ్చి ఢీకొంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు నదులు ఉప్పొంగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంత దారుణమైన పరిస్థితులు చూస్తే మరొకసారి గతం లాంటి హుద్హుద్ లాంటి పరిణామాలు గుర్తొచ్చాయి. చాలామంది ప్రజలు గుర్తు చేసుకున్నారు. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే ఏంటి మన ఏమైపోతాం మనం అంటూ చాలామంది భయపడ్డారు. కానీ వైజాగ్లో కొంతవరకు నిన్న కంట్రోల్ అయినప్పటికీ కూడా ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం, అలాగే మన్యం, పార్వతీపురం, మన్యంలో విపరీతమైనటువంటి వర్షాలు పడబోతున్నాయి. భారీ వర్షాలు పడబోతున్నాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం ఉండబోతోంది అంటున్నారు. ఇప్పటికే ఈదురుగాలులతో చాలా బలమైనటువంటి ఈదురుగాలులతో ఇప్పటికే చెట్లు కూలిపోయి రోడ్లు బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు విజువల్స్ చూస్తున్నారు, స్క్రీన్లో మీరు చూడొచ్చు. ఒక్కసారిగా చెట్లు కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల ఎలక్ట్రిసిటీ సప్లై ఆగిపోయింది. చాలా చోట్ల ఈ పవర్ కోసం వేసేటువంటి ఆ పోల్స్ అన్నీ కూడా పడిపోవడం. మరోవైపు భారీగా వరద ఉధృతి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 3 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది అంటూ చెప్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుందనేటువంటి ఉత్కంఠ, భయం ప్రజల్లో కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అన్ని డిపార్ట్మెంట్స్ అలర్ట్ చేసింది. చంద్రబాబు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సత్యనాయుడు మనతో జాయిన్ అవుతున్నారు శ్రీకాకుళం నుండి. సత్యనాయుడు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? శ్రీకాకుళానికి రెడ్ అలర్ట్, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? నెల వచ్చిందంటే చిక్కోలు వాసులకు మాత్రం వరద గండం వెంటాడుతుంది అన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో 3 రోజుల క్రితం ఏర్పడినటువంటి అల్పపీడనం అది క్రమేపీ బలపడుతూ వాయుగుండంగా మారింది. నిన్న గోపాల్పూర్ వద్ద తీరాన్ని తాకి పారాద్వీప్ దగ్గర తీరం దాటిన తర్వాత ఒడిశా కల్లోలం చేస్తున్న నేపథ్యంలో చిక్కోలు జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరుపు లేకుండా కుండపోత వర్షం పడడంతో దేశవాళీ వరద రావడంతో నదులకు మాత్రం వరద పోటొచ్చింది. కాకపోతే ఒడిశాలో ఉన్నటువంటి వంశధార, నాగావళి క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు పడడంతో ప్రస్తుతం వంశధార, నాగావళి 2 నదులు కూడా పొంగి పొరులుతున్నాయి. పలు చోట్ల నదీ పరివాహక ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి జలమయం అయ్యే పరిస్థితి ఉంది. పంట పొలాలని నేటిములిగే. ప్రస్తుతం మనం నాగావళి నది ఉన్నాం. చూస్తే కనుక నాగావళి నది ఉగ్ర రూపం దాలుస్తూ ఉంది.
ప్రస్తుతం 40,000 క్యూసెక్లు సుమారు వరద నీరు ప్రవహించడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇది ఒడిశా భూభాగంలో పుట్టి 110 కిలోమీటర్లు జర్నీ చేసి సముద్రంలో కలుస్తుంది. ఈ పరివాహక ప్రాంతంలో 5 మండలాల పరిధిలో ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. అటు వంశధార విషయానికి వస్తే మాత్రం రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అది మొదటి ప్రమాద హెచ్చరిక 60,000 క్యూసెక్లు ఉంటుంది. ప్రస్తుతం 80,000 క్యూసెక్లు వరద నీరు వచ్చి పడడంతో గొట్టా బ్యారేజ్ వద్ద మాత్రం 22 గేట్లను 3 సెంటీమీటర్లు ఎత్తివేసి సముద్రంలో నీరు విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం మాత్రం వంశధార నాగావళి క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు కురవడంతో మాత్రం వరద ప్రమాదం మాత్రం చిక్కోలు వాసులు వెంటాడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. నిన్న 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఈ మైదాన్ ప్రాంతాల్లో మాత్రం పలు ప్రాంతాల్లో జల దిగ్బంధాలు చిక్కున్నాయి. నిన్నంతా కూడాను పూర్తిగా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. నిన్న 11 నుండి 1 గంట వరకు వీసినటువంటి ఈదురుగాల కారణంగా చెట్లు నేల కొరికాయి, విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరికాయి. విద్యుత్ సరఫరా మాత్రం తీవ్ర అంతరాయం కలిగింది. ప్రస్తుతం మాత్రం నదీ పరివాహక ప్రాంతాల్లో నిన్న రాత్రి 11 గంటలకి ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో పాటు కలెక్టర్ పుండికారు కూడాను ఈరోజు కొత్తూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. రాత్రి 11 గంటలు లోతట్టు ప్రాంతాలు కూడా ఐడెంటిఫై చేశారు. మొత్తం 10 మండలాల్లో కేంద్రాల్లో కూడాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వంశధార నదికి అంటే ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక దిశగా అంటే క్షణానికి కూడాను వరద ఉధృతి పెరుగుతున్న ఈ తరుణంలో రైట్ మెయిన్ లెఫ్ట్ కెనాల్ రెండు మూసేసి అంటే పంటకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలన్నీ ఇరిగేషన్ శాఖ అధికారులు చేపడుతుంటే ఎక్కడైనా కూడా నదులు గంటలు కనుక పడితే ఇమీడియట్గా వాటిని పూడ్చేందుకు మాత్రం రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు మాత్రం సంసిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా మాత్రం మొత్తంగా జలమయం అయ్యే పరిణామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు దేశవాళీ వరద వచ్చి పంటల మీద పడడం, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవడం. మరోవైపు చూస్తే కనుక ఇప్పుడు వరద ముప్పు అంటే వంశధార నాగావళి క్యాచ్మెంట్ ఏరియాలో ఇప్పటికే చూస్తే కాశీనగర్ వద్ద 90,000 క్యూసెక్లు నీరు వచ్చి పడింది. అక్కడ నుండి 48 గంటల లోపల ఆ వరద కనుక వస్తే సుమారు 3 లక్షల క్యూసెక్ల నీరు ఈరోజు వంశధారకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నాగావళి నది కూడా అదే పరిణామాలు ఉన్నాయి. మొదటి ప్రమాద హెచ్చరిక 40,000 క్యూసెక్లు ఉండగా సుమారు 90,000 క్యూసెక్లు కనుక వచ్చినట్టయితే శ్రీకాకుళం మాత్రం జలదిగ్బంధంలో చిక్కుకునే పరిస్థితి. నాగావళికి 2 వైపులా వేస్తున్న శ్రీకాకుళం పట్టణం ఈ రోజు మాత్రం మరో వరదను చవి చూడాల్సి వస్తుంది. 2093, 96 అదేవిధంగా 2026 ఫ్లడ్స్ మాత్రం మరోసారి జనం చూసే అవకాశం కనిపిస్తుంది. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తం అయింది. మొత్తం ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించారు. ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదు. జిల్లాలో వర్షాలు లేకపోయినా వంశధారలో ఎడతెరిపి లేకుండా గుర్తున్న వర్షాల కారణంగా నదులకు వరద రావడంతో పంట పొలాలు ఎక్కడ నీట మునిగిపోతేనే రైతులు భయపడుతుంటే వాటిని పరిరక్షించేందుకు మాత్రం నీరు సప్లై చేసే కెనాల్ మాత్రం మూసివేశారు. కానీ వస్తున్నటువంటి ఈ పెను ముప్పు నుండి కాపాడేందుకు మాత్రం జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. రైతులందరూ కూడాను వరిచేలు బాగా ఏపుగా ఎదిగాయి, బాగా ఈసారి దిగుబడి వస్తుందని ఆశలు మాత్రం అడిగేసే పరిణామాలు కన్ను ముందే కనిపిస్తుండటంతో భయాందోళనగా ఉన్నారు. నదీ పరివాహక ప్రాంతం ప్రజలందరూ అప్రమత్తం చేసినటువంటి జిల్లా యంత్రాంగం ఇటు తీర ప్రాంతాల్లో కూడాను సముద్రం అల్లుకల్లోలంగా ఉండడంతో 193 కిలోమీటర్లు తీర విస్తరించిన చిక్కోలు జిల్లా మత్స్యకారులు మాత్రం 255 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. సుమారు 13 వేటకు అనువైన ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని చెప్పి నిషేధాజ్ఞలు విధించినప్పుడు కూడాను పలువురు మత్స్యకారులు మాత్రం వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు మెరైన్ అధికారులు, రెవెన్యూతో పాటు స్థానిక పోలీసులు కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతం మాత్రం జిల్లా జల దిగ్బంధంలో చిక్కుకునే పరిణామాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి.